అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మాటను నిలబెట్టుకున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాలకు చెందిన 509 మంది లబ్ధిదారులకు, నస్పూర్కు చెందిన 529 మంది లబ్ధిదారులకు, హజీపూర్కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మొత్తం 1193 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లును ఇచ్చినట్లు చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గానికి ఇప్పటి వరకు మొత్తం 3098 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నాయకులు అన్ని కోర్చి వ్యయ ప్రదేశాలు కోర్చి కేసులకు భయపడకుండా, పోలీసు స్టేషన్లకు భయపడకుండా యుద్ధం చేసి, అంటే బార్డర్ల సైనికుల కన్నా కూడా ఎక్కువ యుద్ధం చేసి వాళ్లకు సైనికులు క్రమశిక్షణ చెప్పే విధంగా యుద్ధం చేసి ఏదైతే కార్యక్రమాలు చేసిందో దాని ద్వారానే ఇవాళ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడంలో మంచిర్యాల నియోజకవర్గం కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాత్ర పునాది అనేది ఇందిరవెల్లి సభలు వేయడం జరిగింది. దానికి సరే నాకు అవకాశం వచ్చింది నాయకత్వం వహించేది. దానికి మంచిర్యాల కేంద్రంగా మంచిర్యాల జిల్లా నుంచే, మంచిర్యాల నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున తరలి వచ్చి మీరు నా ఎంబడి ఒక నమ్మకం, ఒక ధైర్యంతో ఆ మీటింగ్ ఒప్పుకుంటే అక్కడ మీటింగ్ ద్వారా అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనే పరిస్థితి, టీఆర్ఎస్లు జోకులు వేసిన పరిస్థితి నుంచి మమ్మల్ని ఓడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు కూడా లోపల రూమ్లో కూర్చున్నప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఇందిరావల్లి మీటింగ్ ద్వారా వాళ్ళకి కలిగించడం. ఆ మీటింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ సత్తా అయిందనేది చూపించిన మాదిరం. అది అందరికీ ఆ రోజు మీ అందరూ చూపించిన మీ ధైర్యం, మీ నమ్మకము, మీ కష్టం, దానికి సహకరించిన మంచిర్యాల ప్రజలు చేసి మంచిర్యాల నియోజకవర్గ పాత్ర లేకుండా ఏ ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రాం పూర్తి కాదని ఒక సందేశాన్ని రాష్ట్రానికి పంపించడం జరిగింది. గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడు బీసీ పెయింట్ ఉన్నప్పుడు చేసిన కార్యక్రమంతో మొదలుపెట్టి ఏదో విధమైన కార్యక్రమం చేసిన జెండా ఊపినట్టు ఇంద్రవెల్లి సభ ద్వారా జెండా ఊపి కాంగ్రెస్ పార్టీని ముందుకు